అందరం ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే రాబోతుంది. అదే ఇంటర్లింక్ వర్షన్ 5 అప్డేట్. ఈ అప్డేట్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేసారు. ఇంకో ఫ్యూ డేస్‌లో వస్తుందని. అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లోనే మనకి వర్షన్ 5 అప్డేట్ అని వస్తుంది. ఈ వర్షన్ 5 అప్డేట్‌లో మనకు మెయిన్‌గా 2 మేజర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అదే కేవైసీ ఇంకా వెరిఫై యువర్ ఐటీఎల్‌జీ. ఈ కేవైసీ అనంగానే చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. కేవైసీ అయ్యిద్దా లేదా? అసలు వెరిఫికేషన్ ఎలా జరిగిద్ది? డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి? ఈ క్యూరేటర్స్ అంటున్నారుగా, ఈ క్యూరేటర్స్ పనేంది? ఈ క్యూరేటర్స్ మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారా లేదా? అలాగే సెలెక్ట్ చేసుకున్న ఫెయిర్‌గా ఇంకా ట్రాన్స్‌పరెంట్‌గా వీళ్ళైతే చేస్తారా లేదా? మా కేవైసీని వీళ్ళు అప్రూవ్ చేస్తారా లేదా అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ డౌట్స్ అని నేనైతే క్లియర్‌గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంటర్లింక్ టీమ్ అనేది ఆల్రెడీ ఈ క్యూరేటర్స్ లిస్ట్ అనేది వదిలేదు. ఈ క్యూరేటర్స్ లిస్ట్‌లో ఓన్లీ వాళ్ళ రీజియన్ మాత్రం ఇండికేట్ చేశారు. వాళ్ళ నేమ్ గాని, అడ్రస్ గాని ఇయైతే ఫేస్ గాని ఇయైతే రివీల్ చేయలే. ఇది రివీల్ చేస్తారు అని కూడా నేనైతే అనుకోను. ఎందుకంటే ఈ రివీల్ చేస్తే చాలా మంది ఇంటర్లింక్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ క్యూరేటర్స్ ని కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. మా కేవైసీ మేము మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాం, మమ్మల్ని పాస్ చేయండి, ఇలా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఈ క్యూరేటర్స్ దాన్ని ఛాన్స్ గా తీసుకొని వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తే నేను మిమ్మల్ని పాస్ చేస్తాను, ఇలా కొన్ని అన్ఫేర్ ట్రాన్సాక్షన్స్ జరిగే ఛాన్స్ ఉండేది. కాబట్టి వీళ్ళైతే పూర్తి అఫీషియల్ డీటెయిల్స్ అయితే వదులుతారని కూడా నేనైతే అనుకోను. ఒకవేళ వదలకపోయినా కానీ ఆ క్యూరేటర్స్ కి తెలుసు కదా మేము క్యూరేటర్స్ అని. వాళ్ళు కాంటాక్ట్ అయ్యే యూజర్స్ ని వాళ్ళ నుంచి డబ్బులు డిమాండ్ చేసి మేము మిమ్మల్ని కేవైసీ పాస్ చేస్తాను వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది. కానీ అది చాలా మందికి డౌట్ వచ్చింది. అలా జరిగే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఈ క్యూరేటర్స్ చేసే పని అనేది ఇంటర్లింక్ టీమ్ అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు పాస్ చేస్తున్నారు, ఇవన్నీ మానిటర్ చేసుకొని సరిగ్గా చేస్తున్నారా లేదని వాళ్ళైతే ఒక ఐడియాకి వచ్చి వీళ్ళని క్యూరేటర్స్ గా ఉంచాలా లేదని వాళ్ళైతే తీసుకుంటారు. చాలా మందికి అలాగే ఇంకో డౌట్ ఉండిద్ది ఏంటంటే ఈ క్యూరేటర్స్ ఒకవేళ రిజెక్ట్ చేసి మళ్ళీ కేవైసీ చేసుకోవడానికి ఛాన్స్ ఉండిద్దా లేదని. ఈ కేవైసీ చేసుకోవడానికి ఛాన్స్ ఉండిద్ది. ఒకవేళ మీ కేవైసీ రిజెక్ట్ అయినా కానీ మళ్ళీ కేవైసీకి అప్లై చేయొచ్చు. దానికి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. వీళ్ళైతే అప్డేట్లు అయితే మెన్షన్ చేశారు. కేవైసీ అనేది మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీళ్ళైతే చెప్పారు. అలాగే ఈ కేవైసీలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రీజియన్ లో సెలెక్ట్ చేసుకోవాలి అనే అన్ని డీటెయిల్స్ ఫుల్ కంట్రోల్ అని యూజర్స్ కి ఇచ్చారు. ఈ క్యూరేటర్స్ అనేది వీళ్ళు 2 టైప్స్ ఆఫ్ క్యూరేటర్స్ ని తీసుకొచ్చారు. ఒకటి హ్యూమన్ క్యూరేటర్, ఇంకోటి ఏఐ క్యూరేటర్స్. ఈ రెండిట్లో మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలి. ఏఐ క్యూరేటర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలా లేదా హ్యూమన్ క్యూరేటర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలా అది మీ ఇష్టం. మీరు ఏ క్యూరేటర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ రీజియన్ నుంచి సెలెక్ట్ చేయాలా లేదా అదర్ కంట్రీ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. ఓన్ కంట్రీ నుంచి అయినా క్యూరేటర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా అదర్ కంట్రీస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో ఏ ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఏ క్యూరేటర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రీజియన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, హ్యూమన్ క్యూరేటర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చా, ఏఐ క్యూరేటర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, అది మీ ఇష్టం, అది మీ చేతిలో ఉంటుంది. అలాగే నేను మెయిన్ గా చెప్పేది ఏంటంటే ఈ కేవైసీ ప్రాసెస్ అని ఫెయిర్ ఇంకా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. క్యూరేటర్స్ ఎటువంటి అన్ఫేర్ యాక్టివిటీస్ చేసినా కానీ ఇంటర్లింక్ టీమ్ కి అయితే తెలిసిపోతుంది. ఆ క్యూరేటర్స్ ని రిజెక్ట్ చేస్తారు. వాళ్ళ వల్ల రిజెక్ట్ అయిన కేవైసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అప్లై చేసే ఛాన్స్ అయితే ఇస్తారు. అందులో మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయక్కర్లేదు. ఇంటర్లింక్ కేవైసీ అయితే ఫెయిర్ ఇంకా ట్రాన్స్పరెంట్ గా అయితే జరిగింది. చాలా మందికి ఇంకా డౌట్ ఉంది అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉండిద్ది అని. ఈ ప్రాసెస్ ఎలా ఉండిద్దో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో పైన ఐకార్డ్స్ లో ఇంకా ఎండ్ స్క్రీన్ లో నేనైతే చూపిస్తాను. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే వర్షన్ 5 అప్డేట్ వచ్చిన తర్వాత కేవైసీకి ఎలా అప్లై చేయాలో నేనైతే వీడియో చేస్తాను. ఫుల్ వీడియో అయితే ఒకేసారి రాదు, పార్ట్స్కి వచ్చింది అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ క్యూరేటర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, అదొక ప్రాసెస్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అది ఇంకో ప్రాసెస్. మనకి ఈ క్యూరేటర్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ వెరిఫై కానీ కొంత గ్యాప్ ఉండిద్ది అనమాట. ఆ గ్యాప్ లో క్యూరేటర్స్ అనేవాళ్ళు మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడే మనం ఇంకో వీడియో అయితే చేయగలం. ఫస్ట్ అయితే ఎలా అప్లై చేయాలో నేను అదో పార్ట్కి అయితే నేను వీడియో చేస్తాను. అది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని వచ్చినప్పుడు నేనైతే దాన్ని మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను. లేదా మొత్తం ఒకే వీడియోలో పెట్టాలంటే అది టైం పట్టిద్ది అనమాట. ఎందుకంటే మనకి క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసరికి చాలా టైం పట్టిద్ది. చాలా మంది కేవైసీ వెరిఫై అయిపోతాయి. సో నేను అది పార్ట్స్గా నేను ఇదైతే వదులుతాను అనమాట. మీరు దాన్ని చూసి అసలు ఎలా అప్లై చేయాలో మొత్తం అనేది చూసి అప్లై చేసేయండి. అలాగే ఇంటర్లింక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేనైతే ఒక రోజు లైవ్ చేస్తాను. ఆ లైవ్లోకి రండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మొత్తం క్లియర్ చేస్తాను ఆ రోజు. ఎందుకంటే ఈ కేవైసీ స్టెప్ అనేది ఒక మ్యాండేటరీ స్టెప్. ఇప్పుడు దాకా మీరు మైండ్ చేసిన ఐటీఎల్జీ సెల్ చేసుకోవాలంటే ఫస్ట్ కేవైసీ అనేది మ్యాండేటరీ స్టెప్. ఈ కేవైసీ స్టెప్ అయిన తర్వాతే మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ నుంచి మీకు ఐటీఎల్ కాయిన్ అనేది జనరేట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఇదే చదువుతున్నా. మీకు కేవైసీ అయిన తర్వాతే వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది మైగ్రేట్ అవుతుంది. కేవైసీ అయిపోగానే వెంటనే వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది మీ వ్యాలెట్లోకి మైగ్రేట్ అయిపోవు. ఫస్ట్ కేవైసీ అయిపోయిన తర్వాత వీళ్ళైతే అప్డేట్ ఇస్తారన్నమాట. మేము కాయిన్స్ మైగ్రేట్ చేస్తున్నాం, మీ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతాయి అని
వీళ్ళైతే అప్డేట్ ఇస్తారు. అప్పుడు కాయిన్స్ అనేది మీ వ్యాలెట్‌లోకి మైగ్రేట్ అవుతాయి. వెంటనే కేవైసీ అయిపోయిన వెంటనే మీకు కాయిన్స్ అనేవి మైగ్రేట్ అవ్వవు. మళ్ళీ చాలామంది కేవైసీ అయిపోయింది కదా! నాకింకా మైగ్రేట్ అవ్వలేదు కాయిన్స్ ఏందన్నా అని చాలా కంగారు పడుతూ ఉంటారు చాలామంది. ఆ విషయంలో అయితే మీరు కంగారు పడమాకండి. కేవైసీ అయిన వెంటనే కాయిన్స్ అనేవి మైగ్రేట్ అవ్వవు. దాన్ని వాళ్ళైతే అప్డేట్ ఇస్తారు. మేము వదులుతున్నామని. అప్పుడనేది మీ కాయిన్స్ అనేవి మైగ్రేట్ అవుతాయి. అలాగే ఈ కేవైసీ ప్రాసెస్ అని ఓన్లీ ఫేజ్ 1కే లిమిటెడ్ కాదు. ఈ కేవైసీ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉండిద్ది. ఈ క్యూరేటర్స్ కేవైసీ అప్లికెంట్స్‌ని వెరిఫై చేస్తూనే ఉంటారు. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ జరుగుతూనే ఉండిద్ది. ఓన్లీ ఈ ఫేజు, ఈ టైంకి కేవైసీ జరిగిద్ది. నెక్స్ట్ ఇంకో టైంకి కేవైసీ జరిగిద్ది. ఇలా అయితే ఉండదు. కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉండిద్ది. అలాగే ఈ క్యూరేటర్స్‌ని ఫస్ట్ ఇప్పుడు లిమిటెడ్ పీపుల్ ఆఫ్ క్యూరేటర్స్‌ని వీళ్ళైతే సెలెక్ట్ చేశారు. ఇంకా ఫర్దర్‌గా క్యూరేటర్స్‌కి ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వీళ్ళు ఇంకా సెలెక్ట్ చేస్తూ ఉంటున్నారు. మీరు ఇంకా ఎలిజిబుల్ అయితే క్యూరేటర్స్‌కి మీరైతే అప్లై చేయండి. మళ్ళీ ఇంకా క్యూరేటర్స్‌ని మేము హైడ్ చేసుకుంటాను. వీళ్ళైతే అప్డేట్ ఇస్తారు. అప్పుడు మీరైతే అప్లై చేయండి. మీరు కానీ ఎలిజిబుల్ అయితే క్యూరేటర్స్‌కి మిమ్మల్ని వీళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ వీడియోతో ఇంతే. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నేనైతే లైవ్ పెడతాను. ఆ లైవ్‌లోకి వచ్చి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ లైవ్‌లో అడగండి. అలాగే ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. కామెంట్‌లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.